నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నైటింగేల్ జన్మదినం సందర్భంగా జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా నర్సులకు సత్కారం. రేషన్ కార్డులలో పేర్లు, చిరునామా చేర్పులు తొలగింపులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేయించుకోండి. తాడేపల్లిగూడెం తహసీల్దార్ సునీల్ కుమార్. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ బహిరంగ ప్రదేశాలలో పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ పోలీసులతో ముమ్మర తనిఖీలు. తాడేపల్లిగూడెం 31వ వార్డులో వార్డుబాటు నిర్వహించిన కూటమి నాయకులు. దేశ రక్షణ కోసం ఆర్మీ నుండి పిలుపు వస్తే యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన మాజీ సైనిక అసోసియేషన్ ప్రతినిధులు. నర్సుల సేవలు వెలకట్టలేనివి అని జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ అన్నారు. సిస్టర్ ప్లాసా నైటింగేల్ జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో విశిష్ట సేవలు అందించిన నర్సులకు అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా విశిష్ట సేవలందించిన నర్సులకు అవార్డులు ప్రదానం చేశారు. జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు దత్తు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సిస్టర్ నైటింగేల్ యుద్ధ భూమిలలోకి వెళ్లి గాయపడిన సైనికులకు రేయింబవళ్లు సేవలు అందించిందన్నారు. ఆ సేవలను గుర్తించిన లండన్ ప్రభుత్వం లేడీ విత్ ల్యాంప్ అవార్డును ఇచ్చి సత్కరించిందన్నారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలలో విశిష్ట సేవలందించిన 18 మంది నర్సులు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నీలపాల దినేష్, జ్యోతి ఎడ్యుకేషనల్ విద్యార్థులు పాల్గొన్నారు. అంటే మీ ప్రాముఖ్యత ఎంత ఉంది అనే దాని గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. బట్ ఒక్కసారి ఇలాంటి రోజున మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఒక్కసారి చెప్పడం జరుగుతూ ఉంది. డాక్టర్ గారు ఎవరైనా మనకి ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటే వాళ్ళు అనాలిసిస్ చేసుకుని, మనం వెళ్ళగానే అనాలిసిస్ చేసుకుని ఈ మెడిసిన్ ఇద్దాం, మనం చెప్పే ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ఆయన మెడిసిన్ రాయటం వరకు చేస్తారు. లేకపోతే ఇన్పేషెంట్గా మనం జాయిన్ అయినప్పుడు ఏమి ఇవ్వాలో మీకు చెప్తారు, మాకు చెప్పేసి వెళ్తారు. కానీ దాని తర్వాత ఏం జరగాలన్నా మీ చేతుల మీద జరగాలి. అంటే మీకు ఎంతో సహనం ఉండాలి. ఒక మీరు ఎలాంటి పొజిషన్లో ఉంటారు అంటే పేషెంట్ పరిస్థితి ఎలా ఉన్నా మీరు పేషెంట్స్తో ఉండాలి. అంటే అంత ఓపిక సహనంతో ఉంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. దట్టు మీరే దగ్గరుండి చూసుకునే అవకాశం ఉంటుంది పేషెంట్ని. సో అంటే ఎక్కువసేపు పేషెంట్తో గడిపేదే మీరు, వాళ్ళకున్న కష్టాన్ని అర్థం చేసుకునేది మీరు. అంటే మీకు ఎంతో సహనం ఉండాలి. సో దానికి అలాంటి ఒక వృత్తిలో మీరు అందరూ ఉంటున్నందుకు ముందుగా మీ అందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. మిమ్మల్ని ఊరికేదో హానర్ చేయటం అనేది ఒక చిన్న మ్యాటరే. కాకపోతే అట్లీస్ట్ అలా అయినా మిమ్మల్ని గుర్తించాలి అని చెప్పేసి జ్యోతి ఎడ్యుకేషన్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమానికి నేను ఖచ్చితంగా ఆయనకి నేను కంగ్రాట్స్ చెప్తూ ఉన్నాను. ఇలాంటి డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసి బట్ ఆఫ్టర్ కరోనా కొంచెం తగ్గించడం జరిగిందని అన్నారు. ఖచ్చితంగా మళ్ళీ అలాంటి కార్యక్రమాలు మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ
ఎందుకంటే మీరు చేస్తుంది చాలా మంచి కార్యక్రమం. నేను చాలా చోట్ల చాలా తిరుగుతూ ఉంటాం, కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం చేసుకునే, వ్యాపారాల కోసం చేసుకునే పనులు ఉంటాయి. కానీ ఇది మాత్రం చాలా మంచి కార్యక్రమం. దీనికి నన్ను పిలిచి నాతో వీరందరికీ సత్కారం చేయించినందుకు వారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ నందు సిస్టర్ ఫ్లారెన్స్ నైటింగేల్ జన్మదినోత్సవ వేడుకలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 18 మందికి తాడేపల్లిగూడెం పరిసరాల్లో ఉన్న విశిష్ట సేవలు ఎవరైతే అందించారో నర్సెస్, ఏఎన్ఎంస్, అలాగే హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు వారికి అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా శ్రీ గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర విప్పు బొలిశెట్టి శ్రేణి గారు తనయులు శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా నైటింగేల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆవిడ సేవా విశిష్టత. యుద్ధ భూమిలో 38 మంది నర్సులను తీసుకొని యుద్ధ సేవకి వెళ్ళి గాయపడిన సైనికుల్ని అహోరాత్రులు ఒక దీపం బుడ్డితోటి సేవలు అందించారు. దానికి లండన్ గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ లేడీ విత్ ది ల్యాంప్ అవార్డు ప్రదానం చేశారు. ఆ అవార్డుని బేస్ చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీలో ఈ స్టాఫ్ను గుర్తించి ఎవరైతే బాగా సేవ చేశారో వారిని అవార్డులు ఇవ్వటం, ఫెలిసిటేషన్ చేయటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇవ్వనుంది. పాత కార్డులను తొలగించి వాటి స్థానే స్మార్ట్ రేషన్ కార్డులను ఇవ్వనుంది. ప్రస్తుతం రేషన్ కార్డులో పేరు మార్పులు, చిరునామా మార్పులు, చేరికలు, తొలగింపులు వంటివి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని తాడేపల్లిగూడెం తహసీల్దార్ సునీల్ కుమార్ టీసీసీకి ఇలా వివరించారు. లబ్ధిదారులు సచివాలయం వద్దకు వెళ్లి రేషన్ కార్డులో మార్పులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా పాత రేషన్ కార్డులో ఉండి పిల్లైన వాళ్ళకి స్ప్లిట్ రేషన్ కార్డ్స్ కానీ, అదేవిధంగా రేషన్ కార్డు ఉండి కొత్తగా పుట్టినటువంటి వాళ్ళని చేర్చడం కానీ, అదేవిధంగా చనిపోయిన వాళ్ళని డిలీట్ చేయడం గురించి కానీ, అదేవిధంగా పేర్లు తప్పులు కానీ, రేషన్ కార్డులో అడ్రస్ చేంజెస్ గురించి కానీ, అదేవిధంగా ఎవరైతే ధనిక వర్గాలు చెంది రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళు కానీ ఉద్యోగాలు వచ్చిన అటువంటి వాళ్ళు రేషన్ కార్డులు సరెండర్ చేసి ఈ 6 రకాల సేవల్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి గ్రామ సచివాలయంలో కూడా మీకు ఏదైతే సర్వీస్ కావాలో ఆ సర్వీస్కి చేసుకుంటే అర్హులైన అందరికి కూడా కొత్త రేషన్ ఇవ్వటం కానీ, అదేవిధంగా పెళ్ళిళ్ళయి తల్లిదండ్రుల కార్డులకి స్ప్లిట్ చేయడం కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత జన్మించిన వారిని చేర్చడంలో కానీ, అదేవిధంగా చనిపోయిన వారిని తొలగించడంలో కానీ, అదేవిధంగా రేషన్ కార్డులో అడ్రస్లు అటు ఇటు మారిన వాళ్ళు కానీ, రేషన్ కార్డులో పేర్లు తప్పులున్న వారిని కానీ, అదేవిధంగా రేషన్ కార్డు వద్దు అన్న వాళ్ళని సరెండర్ చేసి అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మీ గ్రామ సచివాలయంలోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసినట్లయితే దాని మీద కావాల్సినటువంటి అన్ని రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఇస్తే విచారణ నిర్వహించి వితిన్ ది 21 రోజుల్లోనే సర్వీస్ పీరియడ్ ఉందండి. ఒక 25 రోజుల్లోనే మీ యొక్క రిక్వెస్ట్ని సాల్వ్ చేసి అందరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. దేశం నెలకొన్న యుద్ధ వాతావరణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శుక్రవారం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ బహిరంగ ప్రదేశాలలో డాగ్ స్క్వాడ్ పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో లగేజీని పరిశీలించారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని పరిశీలించారు. ఎలాంటి అనుమానితులు ఎదురైనా కనిపించిన వెంటనే తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ వారికి తెలియచేయాలని సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ తనిఖీలో ట్రాఫిక్ ఎస్ఐ సోమరాజు కూడా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం 31వ వార్డులో కూటమి నాయకులు శుక్రవారం ఉదయం వార్డు బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిర్వహించారు.
31వ వార్డ్ జనసేన ఇన్ఛార్జ్ దాగారపు శ్రీనివాస్ అచ్చిబాబు, తెలుగుదేశం పార్టీ వార్డ్ ఇన్ఛార్జ్ సింహాచలం నిర్వహణలో 2వ రోజుగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అతిథులుగా జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, పట్టణ బీజేపీ ఇన్ఛార్జ్ దువ్వా శ్రీనివాస్, సీనియర్ నాయకులు ముప్పిడి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సురపు సుబ్బయ్య, దాగారపు నాగు, వీరు, సత్యవతి, కొత్త శ్రీనివాస్, దిలీప్, కావ్యారెడ్డి, పెంట రాజేశ్వరి, కేశవభట్ల విజయ్, రౌతు సోమరాజు, రాకుర్తి కిరణ్, సుబ్బారావు, సందీప్, కోడిత్రాసి వెంకటేష్, దుర్గాప్రసాద్, లీలా, బలిరెడ్డి శ్రీనివాస్, సంతకరమణ, పాల గణేష్, కిషోర్, నాని, రమేష్, రుద్ర శ్రీను, ఆకుల ముత్యాలరావు, పవన్, అల్లు నాగు, మల్లి, లక్ష్మణ్, సుధీర్, వెంకటలక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తొలుతగా బాబు జగజ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే వలవల బాబుజీ గారు, ఈతకొడ తాతాజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ 31వ వార్డులో తిరగడం జరిగింది. ఈ వార్డులో ఎక్కువ ముఖ్య సమస్య ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ లేదు. కాబట్టి ఈ డ్రైనేజీ వ్యవస్థ గురించి మన ఇక్కడ వార్డు ఇన్ఛార్జీలైన సీలి వెంకటాచలం గారు, అలాగే దాకారపు శ్రీనివాస్ గారు, అలాగే ఉన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ కూడా ఈ సమస్యను ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమస్యను తీసుకెళ్లి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వచ్చే ఎస్సీ సబ్ ప్లాన్లో ముఖ్య ప్రాధాన్యత 31వ వార్డుకి ఇప్పించేలాగా మేము అందరూ నాయకులు కృషి చేస్తామని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ నీటి కొరత లేకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎమ్మెల్యేగా ఉన్న మన చైర్మన్ గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు గతంలో 32వ వార్డులో అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి కట్టడం జరిగింది. దాని మూలంగా గతంలో చాలా ఇబ్బంది పడాం. 2014, 2015లో ఇక్కడ వాటర్ రాక ట్యాంకులు పంపించి నీళ్ళ వ్యవస్థ చాలా ఇబ్బంది పడేవారు. ఆయన ఆ రోజు కౌన్సిల్లో చేసిన ఈరోజు మనం ఈ నీళ్ళు తాగుతున్నామంటే కారణం అప్పుడున్న కౌన్సిలర్స్, అలాగే అప్పుడు ఉన్న చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతోటి మరి తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక సుందరవందనంగా తాడేపూడి నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో ఉండం. దీని మీదే కాకుండా ప్రజల సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడు జరిగే సమస్యలైనా ఉంటే మా ద్వారా చేయించేలాగా ఆయన మమ్మల్ని అందరం కూడా ఈ వార్డు బాట పెట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇప్పుడు ఎక్కడైతే 27 నుంచి 28, 29, మరి 30, 31 ఈ 4 వార్డులు కూడా ఇప్పుడు ఆల్రెడీ శానిటరీ వర్క్స్ ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ సిటీలు కూడా లైట్లు ఎక్కడికక్కడ వెలుగుతున్నాయి. వెలగపోతే వెంటనే అక్కడ వెలిగించేలాగా అక్కడ ఉన్న సచివాలయం సిబ్బందితో పెట్టడం జరిగింది. మరి ఏదైతే ఈ ఎండాకాలం కాబట్టి మనందరం కూడా కాలువలు కట్టేయడం జరిగింది. కమిషనర్ గారు కూడా మొన్న చెప్పడం జరిగింది, ఏదైతే వాటర్ కంటామినేషన్ లేకుండా మంచి వాటర్ పంపిస్తున్నాం. ఎమ్మెల్యే గారి ఆలోచనల మేరకు ఆయన ఎప్పుడైతే ఫిల్టర్ బెడ్లు మార్చిన కాడి నుంచి కూడా 35 వార్డులో కూడా చాలా మంచి వాటర్ వస్తుంది. ఈ రోజున తాగునీరు చాలా బాగా అందిస్తున్నామని చెప్పి చాలా మనసు సంతృప్తిగా ఉంది మా అందరికీ కూడా. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశానుసార ప్రకారం వార్డు బాటా కార్యక్రమంలో 31వ వార్డులో పర్యటించడం జరిగింది. ఏ వార్డుకి వెళ్ళినా ప్రతి వార్డులో కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేసే కార్యక్రమాలు అన్నీ బాగున్నాయంటున్నారు. కరెంటు కానీ వాటర్ కానీ అన్నీ చాలా బాగుంటున్నాయి. అలాగే కొన్ని చోట్ల డ్రైనేజ్ సమస్య ఉంది, అది త్వరలోనే తీరుతుందని చెప్పేసి కాశీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మంచి స్పందన ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ వార్డు బాట కార్యక్రమం ద్వారాగా ప్రజల దగ్గరికి వెళ్ళి నేరుగా సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసి వాటర్ ఈ సమ్మర్లో 10-15 ట్యాంకర్లు వచ్చి మా వార్డుకి నీరు అందించేవారు. ఇప్పుడు ఒక్క ట్యాంకర్ కూడా రావటం లేదు. అందరికీ సురక్షితంగా మంచినీరు అందుతుంది. అలాగే ట్యాప్ వచ్చేటప్పుడు పవర్ కట్ చేసేవారు ఉదయం సాయంత్రం కూడా. ఇప్పుడు ఆ పవర్ కట్ లేదు. ఫుల్గా టైం 1 అవర్, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ ఫుల్గా వాటర్ వస్తుంది. అలాగే మంచినీరు కూడా వస్తుంది. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ధీటుగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారత త్రివిధ దళాలు చేస్తున్న ప్రతీకార దాడులతో మట్టు పెట్టడాన్ని స్థానిక మిలిటరీ కాలనీలో ఉన్న మాజీ సైనికుల అసోసియేషన్ సభ్యులు తమ హర్షాన్ని తెలిపారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందనలు తెలిపారు. పాక్ భారత్పై చేసే దాడిని విజయవంతంగా తిప్పికొట్టడమే కాక మరోవైపు పాకిస్తాన్ గర్వాన్ని అణిచే విధంగా వారి ఆర్థిక మూలాలపై దాడి చేయడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ప్రతి సైనికుడికి జై హింద్ తెలిపారు. దేశ రక్షణ కోసం ఆర్మీ నుండి ఎలాంటి పిలుపు వచ్చినా మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ మృతికి సంతాపాన్ని తెలిపారు. మన మాజీ సైనికులందరూ కలిసి ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో మన భారతీయ పౌరులు ఎంతోమంది
మరణించారు ఉగ్రదాడిలో. ఆ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ మన త్రివిధ దళాలు కలిసి మన ప్రధానమంత్రి మోదీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడం జరిగింది. దాన్ని కూడా మన సింధూరం ఆపరేషన్ సింధూరం పేరుతో ఆ ఉగ్రదాడిని చాలా వరకు ఖండించారు. మెరుపుతీగలాగా అంతకుముందు జరిగిన సర్జికల్ స్ట్రైక్ లాగే ఈసారి కూడా సింధూరం ఆపరేషన్ సింధూరం పేరుతో ఈ ఉగ్రమూకల్లో ఆట కట్టించడం జరిగింది. పాకిస్తాన్ పాలసీ ఏంటంటే పాకిస్తాన్కి రెండు కళ్ళు లేవు, అది ఏమీ చేయలేదు. ఆర్థిక పరిస్థితి కూడా పాకిస్తాన్ ఏమీ బాగోలేదు. కాబట్టి మనల్ని ఏమీ చేయలేక కనీసం ఇండియాని ఒక కన్నున్నా తీయాలి అన్నది లక్ష్యం. కానీ వాళ్ళ వల్ల ఏమీ అవుతులేదు. ఇప్పటికే అన్ని దేశాలను మనకి మద్దతు ఇస్తున్నాయి. వాళ్ళకి పాకిస్తాన్కి ఏ దేశం కూడా మద్దతు ఇస్తలేదు. పాకిస్తాన్ నుంచి అక్కడుండి జనమే బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఆర్మీకి కానీ ఆ ప్రభుత్వానికి కానీ ప్రజలు కూడా మద్దతు ఇస్తలేదు. ఆ కండిషన్లో ఉన్నదన్నమాట. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ అటాక్కి బయటికి కొన్ని న్యూస్ రావట్లేదు, కానీ చాలా ఘోరంగా ఉన్నది పాకిస్తాన్ పరిస్థితి. మన లక్ష్యం ఏంటంటే ఇంకా ఎన్నో రోజులు కాదు, ఒక వారం రోజుల్లో పిఓకేని మనం ఆక్యుపై చేసి మన ఇండియాలో కలుపుకున్న రోజున మనం జై భారత్ అని మనం వినోదం జరపాలి. ఆ పాకిస్తాను ఎన్నో విధాలుగా మనపైన అడుగడుగునా కూడా మనపైన ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెడుతూనే వచ్చింది ఇన్ని సంవత్సరాలుగా. కానీ ఇటువంటి ఇబ్బంది ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే జాతిని ఉద్దేశించి, వర్గం ఉద్దేశించి, హిందువో ముస్లిం అన్న ప్రమాణకంగా తీసుకుని వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించి మన ఆడబడుసుల బొట్టు తీసేసి ఇంత హీనంగా ప్రవర్తించారు కనుక వాళ్ళని ఏ విధంగానూ మనం సహించవలసిన అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ కూడా ఏదో విధంగా ఏదో ఒక మూల మనల్ని ద్రవ్య రూపంలోనూ మన ఏదో విధంగా వాళ్ళని నష్టపరచాలని వాళ్ళు ప్రగల్భాలు పడుతున్నారు. కానీ వాళ్ళు చేసేది ఏమీ లేదు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సిఐటియు అనుబంధ తాడేపల్లిగూడెం అపరాల మార్కెట్ జట్టు వర్కర్ యూనియన్ సర్వసభ్య సమావేశం చుక్కా అప్పలస్వామి భవనంలో చిటికెన రాము అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ కూడా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరిని దుయ్యబట్టారు. ఈ వార్షికోత్సవానికి చిటికెన రాము, అయినాల సత్యనారాయణ, దాసరి రాజు, సుందరపు అప్పలనాయుడు, రౌతు పాపినాయుడు, ఇళ్ల గోవిందరావు, పెంటకోట గోవింద్, బడ్డి నాగేశ్వరరావు, చిట్టెట్టి సత్యనారాయణ, బుద్ధాల తాతారావు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ఆధ్వర్యంలో సమ్మె జరుగుతోంది. ఈ సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం కేంద్రంలో పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం తన మంద బలంతో దేశంలో ఉన్నటువంటి దాదాపు 44 కార్మిక చట్టాలని తనకు విదేశీయులకి, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చేసే విధంగా 4 కోళ్లు కుదించింది. ఈ 44 కార్మిక చట్టాలకు మార్పు వ్యతిరేకంగా దేశవ్యాప్త సారథ్య సమ్మె జరుగుతోంది. మరి ఈ చట్టాల మార్పు వ్యతిరేకంగా పార్లమెంట్లో తనకు అనుకూలంగా చేసినప్పుడు కూడా చట్టాల మార్పు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే 22 సారథ్య సమ్మెలు జరిగి ఈ ప్రభుత్వ విధానాలు తిప్పుకొట్టిన పరిస్థితి వస్తుంది. కానీ ఏమైనా సరే చట్టాలు మార్చాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ చట్టాల మార్పుని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ చట్టాల మార్పుకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు అందరూ పెద్ద ఎత్తున గ్రామీణ సమ్మె కూడా పిలిపించే పరిస్థితులు ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకి నిరసనగా, కార్మిక వ్యతిరేక విధానాల నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొని కోరుతున్నాం. దీంతోపాటుగా అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని కోరుతున్నాం. సంఘటిత రంగంలో ఉన్నటువంటి ఎటువంటి సదుపాయాలు అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలని పెట్టుబడిదారులకి దారాదత్తం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలి. ఆ సంస్థ అలాగే విశాఖ ఉక్కు లాంటి ఫ్యాక్టరీలు కాపాడుకోవాలి. వాళ్ళ నిర్వీర్యం చేసే వ్యవస్థని వ్యతిరేకించాలి. ఇటువంటి విధానాలతోటి సిఐటి నాయకత్వం జరుగుతున్న ఈ సమ్మెని జయప్రదం చేయాలని కోరుతూ, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 మంచం కోళ్ళ తయారు చేసి
తన చుట్టాలైన అంబానీ అదానీలకు కార్మిక వర్గాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. దీన్ని సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశానికి సంపద పోగు చేసే వాళ్ళని, ఈ దేశానికి తిండి పెట్టే వాళ్ళని ప్రయోజనాలు కాకుండా తన మిత్రులైన అంబానీ అదానీలకు ఈ దేశ సంపదను మొత్తం కూడగట్టే వారికి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ దేశవ్యాప్తంగా 45 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉంటే 9 కోట్ల మందికి అరకొరగా ప్రయోజనాలు చేకూర్చే పథకాలు ఉన్నాయి తప్ప 36 కోట్ల మందికి ఎటువంటి కార్మిక చట్టాలు అమలవుతా లేదు. రేపు 30వ తారీఖున జరగబోయే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని, అలాగే కళాశీ కార్మికులకు లేబర్ వెల్ఫేర్ ఫండ్ను చట్టాన్ని అమలు చేయాలని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యాబోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. వేసవి కాలంలో గ్రామంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి తాడేపల్లిగూడెం ఎంపీడీఓ విశ్వనాథ్ తన కార్యాలయంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. మంచినీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ప్రతి పంచాయతీ కార్యదర్శి ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు మన గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయత్ సెక్రటరీలు, అదేవిధంగా మన మండల స్థాయి అధికారులు,
ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అవగాహన కార్యక్రమం ఉరుములు మెరుపులు వచ్చే సీజన్ బట్టి రాబోయే వర్షాకాలం కాబట్టి దాని నిమిత్తం ఈరోజు ఈ ఒక కార్యక్రమం ట్రైనింగ్ లాగా 3 బ్యాచ్ల తరఫున ఒక నిర్వహించడం జరుగుతుంది. అదేంటంటే మన టైంలో ఇంతకుముందు జరిగే అకాల వర్షాలు మరియు రాబోయే వర్షాకాలంలో సంభవించే విపత్తుల గురించి, ముఖ్యంగా పిడుగులు, ఉరుములు, మెరుపులు, మేఘ విస్ఫోటనం, వరదలు మరియు తుఫాన్లపై అవగాహన కల్పించమని మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. అందు నిమిత్తము వీళ్ళందరికీ కూడా 3 బ్యాచ్ల కింద డివైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం వచ్చే వరదల్లో వర్షాకాలం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఏమిటి అన్నది ఒక అవగాహన కల్పించి గూగుల్ మీట్ ద్వారా అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎటువంటి రోగాలు పడకుండా ప్రజలు ఎవరు కూడా ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా కూడా మన పంచాయత్ సెక్రటరీని కోరడం జరిగింది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గురువారం రాత్రి రమా సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణం వాడపల్లి వెంకట అనంత కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో పెదపూడి గోపాలాచార్యుల నిర్వహణలో జరిగింది. ఆలయ ధర్మకర్త మలిశెట్టి పద్మశ్రీ, మందిర అభివృద్ధి కమిటీ చైర్మన్ కూనిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీభూతి మేత శ్రీ వెంకటేశ్వర స్వామి కాలంలో ఈరోజు వైశాఖ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం వార్షికంగా వెండి శ్రీ రమాహేత సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ స్వామివారికి యొక్క కళ్యాణ మహోత్సవంలో అశేషమైన జనావళి భక్తులు కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. స్వామివారి యొక్క అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాటు కావాల్సిగా మరీ కోరుచున్నాం. శ్రీభూష శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం ఆదివారం సాయంత్రం జరుగుతుంది. 50 మంది కూడా ఈ యొక్క వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అందరూ కూడా స్వామివారి అనుగ్రహానికి పాటు కావాల్సిగా మరీ కోరుచున్నాం. ఆర్టీసీ డిపోలో ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ధ్వజారోహణ, అంకురార్పణ, ద్వాదశపురం అంటే ప్రదక్షిణాలు, ఈ వాస్తు పూజ ఇవన్నీ జరిగాయి. అలాగే రమా సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా జరిగింది. ఎంతోమంది భక్తులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం చేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే రేపు ఈ కార్యక్రమాలు గత 5 రోజులుగా రేపు 5 రోజులుగా కంటిన్యూగా జరుగుతాయి. 6వ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక కొండే చెరువు సమీపంలోని టీచర్స్ కాలనీ వద్ద మెర్సీ సోల్జర్స్ ప్రాంగణంలో మానుకొండ రూత్ మెర్సీ 15వ వర్ధంతి శుక్రవారం ఘనంగా జరిగింది. మెర్సీ సోల్జర్స్ ప్రాంగణంలో మెర్సీ సోల్జర్స్ ఆధ్వర్యంలో పేదలకు, కుష్ఠరోగులకు అన్నదానం, వస్త్రదానం చేశారు. కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు, ఏపీ విజిలెన్స్ కమిటీ మెంబర్ చేకటిమిల్లి మంగరాజు, పాస్టర్ ఎజ్రా, పాస్టర్ రాజేంద్ర, రొక్కాల నాగబుజ్జి, దొడ్డిగర్ల ప్రకాష్, మీసాల సామ్యూల్ రాజు, పాస్టర్ ఐజయ అవినాష్, మెర్సీ సోల్జర్స్ పాల్గొన్నారు. మెర్సీ సోల్జర్స్ నిర్వహిస్తున్నటువంటి మరి రూత్ మెర్సీ గారి యొక్క 15వ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా మరి వారి కుటుంబ సభ్యులతోటి ఇతరులకు చేయూతనివ్వాలి, సహాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇది ఎంతోమంది ఇరుగు పొరుగు వారికి మరి స్ఫూర్తి కలిగినటువంటి విషయం. ఈ సందర్భంగా వారి కుటుంబీకుల్ని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి డల్లాస్ గారు ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి చక్కని సాంప్రదాయమైన కార్యక్రమాలతో పాటుగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం మరి అభినందనీయం. ముఖ్యంగా దాంతోపాటుగా మన దేశ ప్రతిష్టను నిమిడము చేసేటువంటి జాతీయ జెండా మన కొండై చెరువు ప్రాంతంలో రెపరెపలాడుతూ ఉంటుంది. మరి దీనికి మరి ఎంతోమంది స్ఫూర్తి పొందుతూ విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి మన జాతీయ జెండా పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మన దేశం పట్ల గౌరవాన్ని పెంపొందించుకుంటూ మన సమాజం పట్ల మంచి చేయాలని తలంపుతో ఉంటున్నటువంటి మంచి కార్యక్రమాలను చేస్తున్న సందర్భంగా వారి కుటుంబీకులకు మరి వారు కూడా నా కుటుంబ సభ్యుల్లో ఒక భాగంగా నేను భావిస్తూ ఉంటాను. మరి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. మెర్సీ సోల్జర్స్
ప్రతి సంవత్సరం కూడా అంటే 15వ సంవత్సరం ఇది. ఈ 15 సంవత్సరాలుగా తన తల్లిగారు చేసిన సేవలను గుర్తిస్తూ వారు తల్లిగారి ద్వారాగా బాగుపడటమే కాకుండా బాగుపడిన దాంట్లో కొంత సేవ చేయాలి, పేదలకి అన్నదానం వస్త్రదానం చేయాలని మంచి ఉద్దేశంతో సేవా కార్యక్రమం నిర్వహించడం. దాంట్లో ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా పిలిచి వారి ద్వారాగా ఒక సేవలను వారి ద్వారాగా ఏదైతే వారి కార్యక్రమాలు చేస్తున్నారో వారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా మా చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ చేయాలి. అంటే చాలామందిని చూస్తూ ఉన్నాం, బ్రతికుండగానే తల్లిదండ్రులు పట్టించుకోని పరిస్థితి. కానీ చనిపోయిన తర్వాత కూడా ఆ తల్లిగారు ఏవైతే సేవలు అందించారో ఆ సేవలను ఇతరులకు ఉపయోగపడే విధంగా చేస్తున్నటువంటి కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మెర్సీ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మెర్సీ సోర్సెస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలైన వారికి అన్నదానము వస్త్రదానం అందజేయడం చాలా అభినందనీయం. ముఖ్యంగా మెర్సీ గారు చేసిన సేవలను గుర్తిస్తూ మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ఆవిడని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కుటుంబం సుమారు 15 సంవత్సరాలుగా ఆవిడ చనిపోయి లేరన్న వార్త విని కూడా ప్రతి సంవత్సరం ఇలాగా కొంతమందిని పిలిచి పేదలైన వారికి సహాయం చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా చూస్తాం. అందులో ముఖ్యంగా ఈరోజు కుటుంబం ఇలాగా మంచి పేదలైన వారికి వస్త్రదానం చేయడం చాలా అభినందనీయం. ముఖ్యంగా మనందరూ కూడా భారతదేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష అలంకరణ కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి వెండి కవచంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వారం అన్నదానాన్ని కుక్కునూరి కృష్ణమూర్తి రాజేశ్వర్ల జ్ఞాపకార్థం శ్రీ సత్యనారాయణ ఆయిల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ వారి సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, నేలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ శుక్రవారం నాడు కుక్కునూరు సత్యనారాయణ గారు వారి కుమారుడు ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. వారికి వారి వ్యాపార అభివృద్ధికి అంతకీ కూడా అమ్మవారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారు తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నారు. ప్రతి శుక్రవారం జరిగే అన్నదానంలో భాగంగా ఈ శుక్రవారం కుక్కునూరు కృష్ణమూర్తి రాజేశ్వరి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు ఈ అన్నదానానికి సహకరించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకాలే ఉండవు మనం కొంతమందికి. వాళ్ళ ఇళ్లలో ఉన్నా కానీ వాళ్ళని అనాథాశ్రమాల్లోనో ఏదో మారుమూలలో ఏదో గదిలోనో పాడేయడం జరుగుతుంది. కానీ వారి కుమారులు కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం అన్నదానానికి ఇక్కడ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది అలాగే కుక్కునూరు కృష్ణమూర్తి గారు మాకు వ్యాపారం ఇచ్చి గత 30-40 సంవత్సరాల నుంచి సుపరిచితులే. ఎంతో మంచి వ్యక్తి, ఎంతో నిక్కచ్చిగా ఉండే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి వారి కుమారులు ఈ రోజున ఈ అన్నదానానికి రావటం పెట్టించడం అనేది చాలా గొప్ప విషయం. మరిన్ని అన్నదానాలకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మా తమ్ముడిని వేడుకుంటూ బలుసులమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారం కూడా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం. ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ శుక్రవారం సహకరించినటువంటి దాతలు మాకు అత్యంత ఆప్తులు శ్రీ కుక్కునూరి కృష్ణమూర్తి గారు శైలజ గారి దంపతుల కుమారుడు, అలాగే సత్యనారాయణ ఆయిల్ స్టోర్స్ అండ్ జనరల్ స్టోర్స్ వారు మాకు ఎప్పుడు కూడా మా ఆలయానికి అత్యంత ఆత్మీయంగా మాకు ఏ అవసరం వచ్చినా కానీ మా వెన్నంటి నిలబడి ఈ ఆలయ అభివృద్ధిలో మొదటి నుంచి కూడా వారి యొక్క పాత్ర చాలా ప్రత్యేకం. ఆ విధంగా ఇక్కడ ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఉన్నామని చెప్పేసి వారి భాగస్వామ్యాన్ని అందించడంతో పాటు వారు వ్యక్తిగతంగా కూడా ఇక్కడ సేవలు అందించి మా యొక్క ఈ కార్యక్రమాలు ఏవి కూడా ఆగకుండా నిర్విఘ్నంగా కొనసాగే విధంగా మాకు సహాయ సహకారాలు అందించారు. ఇంకనూ ధాన్యం అమ్మని రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాలను సంప్రదించి వెంటనే తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని తాడేపల్లిగూడెం మండల వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్ తెలిపారు. ధాన్యం కొనుగోలు చివరి దశకు వచ్చినందున రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముకోవచ్చన్నారు. రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకుంటూ వ్యవసాయం చేయాలని ఏవో రైతులకు సూచించారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆఖరి దశకు చేరుకుంది.
మనకి 67,575 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని చెప్పి టార్గెట్ ఇచ్చి ఉండగా ప్రస్తుతం మనం దాదాపు 62,000 మెట్రిక్ టన్నులు 25 రైతు సేవా కేంద్రాల ద్వారా మనం ప్రొక్యూర్ చేసి ఉన్నాం. ఇంకా 5,000 టన్నులు టార్గెట్ ఉంది. అలాగే మనకి ఇచ్చింది 70% టార్గెటే కాబట్టి ఎక్స్ట్రా 11,000 టన్నులు మనకి టార్గెట్ అవసరం ఉందని చెప్పి జిల్లా అధికారులకి నివేదించడం జరిగింది. అది కూడా ఆ టార్గెట్ కూడా రేపు యాడ్ అయితే రిమైనింగ్ 15,000 టన్నులు కూడా మనం రాబోయే 4-5 రోజుల్లో కొనుగోలు చేసే అవకాశం ఉంది. టార్గెట్లు లేవని కానీ ఏ ఇష్యూ వల్ల కానీ రైతులు ఇబ్బంది పడడానికి వీల్లేదు. మనం గోనె సంచులు కానీ మిల్లు టార్గెట్లు కానీ సెంటర్ టార్గెట్లు కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. రైతులు ఏ విధమైన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైనా సమస్య ఉంటే కనుక తహసీల్దార్ గారిని కానీ నన్ను కానీ సంప్రదించండి. అలాగే మనకి చెదురుమదురుగా వర్షాలు పడే సూచనలు ఉన్నందున ఎవరైతే కళ్ళాల్లో ఆ ధాన్యం ఆరబెట్టుకున్నారో నెట్లు కట్టి రోడ్లపై పెట్టి ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సడన్గా వాతావరణం మారిపోతుంది, వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ ఎండలు వస్తున్నాయి కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో గ్రామదేవత పైలమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. దానిలో భాగంగా ఉదయం 9:43 అమ్మవారిని నడివీధికి తీసుకొచ్చారు. జాతర కమిటీ సభ్యులు చెరుకూరి జగత్ సోమశేఖర్ మాట్లాడుతూ 11వ తేదీ ఆదివారం మొదటి సేవ, 15వ తేదీ గురువారం రెండవ సేవ, 23వ తేదీ మూడవ సేవలో అంగరంగ వైభవంగా జాతర ఊరేగింపు ఉంటుందన్నారు. 25వ తేదీ ఆదివారం నైవేద్యంతో జాతర ముగుస్తుందన్నారు. అయిపోయిందా? అమ్మవారిని నడివీధికి తీసుకొచ్చి మొత్తం గ్రామం అంతా ఊరేగించి ప్రతి ఇంటికి కూడా అమ్మవారు వెళ్ళి ప్రజలందరినీ దీవించి సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చి అమ్మవారిని ఊరుగుల్లో నిలబెట్టడం జరుగుతుంది. ఈ జాతర మహోత్సవాలు మనకి ఈ నెల 25 వరకు కూడా కొనసాగుతాయి. ఈ జాతర మహోత్సవంలో ప్రత్యేకించి 11/5/2025 తేదీన మొదటి సేవగా రోజు రాత్రి అంతా కూడా అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. అదేవిధంగా 15/5/2025 ఆ రోజు కూడా మలి సేవ రెండో సేవ కింద అమ్మవారు మళ్ళీ మనకి రాత్రి అంతా కూడా అమ్మవారు ప్రతి గ్రామం అంతా కూడా ఊరేగించడం జరుగుతుంది. అలాగే 23/5/2025 మూడో సేవ జాతర సేవ, ఇది పెద్ద సేవ కింద చెప్తారు. ఈ సేవ రోజున అంగరంగ వైభవంగా అమ్మవారికి అనేక రకమైన ఊరేగింపు కార్యక్రమాలతో పాటు భారీ ఎత్తున బాణాసంచా కాల్చడం కూడా జరుగుతుంది. అలాగే 24వ తారీఖున బలిచాట కార్యక్రమం, 25 నైవేద్యాలతో ఈ ఉత్సవాలు పూర్తవుతాయి. ఇక్కడ జాతర సందర్భంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అలాగే ఈ కార్యక్రమం చెరుకూరు జగత్ శేఖర్ పండుగ గారి ఆధ్వర్యంలో జరగడం మా జన సైనికులకి అందరికి కూడా ఇది చాలా చక్కనైన అరుదైన అవకాశం వచ్చినట్టు మేము భావిస్తున్నాం. అలాగే తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో ఇప్పుడు కూడా పండుగ గారి వెనకాల ఉన్న జన సైనికులకి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అండదండలు, అలాగే ఎన్డీఏ కూటమి అండదండలు ఉంటాయని, అలాగే గ్రామ ఆడపడుచులకి సోదరిమణులకి అందరికి కూడా జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ కాలజ్ఞాన పితామహుడు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన వారోత్సవాల్లో భాగంగా పెంటపాడు గ్రామంలో కోనేరు వద్ద వేంచేసి ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాల కళ్యాణం ఘనంగా నిర్వహించారు.
గురజాపు అశోక్ కుమార్ దంపతులు, గురజాడ ఆనంద్, శశికళ దంపతులు పాల్గొని స్వామివారి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొమ్మోజు బుచ్చిబాబు, పెంటపాడు మండల విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు పొన్నాడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సొంటనం బ్రహ్మాజీ, ఎర్రోజు సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు ముసినాని సత్యనారాయణ, చిన్న పాపారావు, సిద్ధాంతి, సింహాద్రి మోహనాచారి తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏదైతే విశ్వనామ సంవత్సరం వైశాఖ దశమి రోజున ఏదైతే కాలజ్ఞాన పితామహుడిగా మనందరికీ కూడా ఆదర్శ పురుషుడిగా రాబోయే తరాలకి జరగాల్సినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ సమాజంలో బాధ్యతను పాత్ర పోషించమని మార్గనిర్దేశం చేసినటువంటి మహానుభావుడు సాక్షాత్తు కాలజ్ఞాన పితామహుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జీవ సమాధి అయినటువంటి ఈ యొక్క పవిత్ర దినం మన అందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున అందరం కూడా మన భక్తులందరే కాకుండా భగవంతుడిని నమస్కరణ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ బ్రహ్మంగారి యొక్క ఆరాధన మహోత్సవాల కార్యక్రమాలు దిగ్విజయం చేసుకుంటున్నాయి. వారందరికీ కూడా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయుర్వేదిక అశ్వస భోగభాగ్యాలు ప్రసరించాలని కోరుకుంటూ ఇవాళ చూస్తున్నాం ఇతర దేశస్తులు మన దేశాల మీద చేసే దాడులు కానీ ఐదు సనాతన సాంప్రదాయాలు విచ్ఛిన్నం చేయాలని చేసే ప్రయత్నంలో కానీ మనందరం కూడా ఐకమత్యంగా దానిని పారదోలి మన ఐకమత్యమే కాకుండా మన సనాతన సాంప్రదాయాలు బతికించేందుకు మనందరూ కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. స్థానిక తణుకు వైపు వెళ్లే రోడ్డులో జువ్వలపాలెం పరిధిలో గల శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజ జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 162వ శుక్రవారంగా అన్న సమారాధన జరిగింది. ఈ వారం ఎగ్గిన ప్రసాద్ జ్ఞాపకార్థం సుదర్శన్ రావు, ఉమాభారతి దంపతుల ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. శాశ్వత అన్నదానానికి ₹1,00,000 విరాళం ఇచ్చిన వారి ఫోటోలు అన్నదాన భవనంలో పెడతామన్నారు. ఆలయ కమిటీ మెంబర్లు మానేపల్లి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ పొన్నగంటి సుందర మల్లికార్జునరావు, సెక్రటరీ పొన్నగంటి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మోటుమరి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ గంది వీర్రాజు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచి ఉన్న లలిత అమ్మవారి గుడి దగ్గర అమ్మవారికి జరగవలసిన కైంకర్యాలన్నీ కూడా నిత్యం జరగవలసినవి అన్నీ కూడా జరుగుతున్నాయి. శ్రీచక్రవాసిని అయిన లలిత అమ్మవారికి శ్రీచక్రానికి పాలాభిషేకం జరుగుతుంది. తదుపరి కుంకుమార్చన జరుగుతుంది. భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ అమ్మవారికి ఏమవుతే మనకు కావలసిన కోరికలు నెరవేరాలని దండం పెట్టుకున్నామో ఆ కోరికలు నెరవేరుతాయి. భక్తులందరూ కూడా విచేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు 162వ వారం పురస్కరించుకుని జోలపాలెం వాస్తవ్యులు ఎగ్గిన లక్ష్మీ ప్రసాద్ గారి జ్ఞాపకార్థంగా వారి అమ్మాయి గారు ఉమాభారతి గారు, సుదర్శన్ రాజు గారు ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలితామ్మవారి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. వారంలో ఒక రోజు పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ భోజనాలు పెట్టదలుచుకున్న వాళ్ళు మా కమిటీ నెంబర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. మా కమిటీ నెంబరు 7989309353 సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శాశ్వత అన్నదానం కూడా మేము ప్రవేశపెట్టాం. శాశ్వత అన్నదానానికి 1,116 కట్టిన వాళ్ళు ఫోటోలు అన్నదానశాలలో పెట్టి సంవత్సరంలో ఒకరోజు వారు కోరిన రోజున శుక్రవారం నాడు అన్నదానం చేస్తాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇండియా పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో శుక్రవారం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ తాతారావు ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు తీసుకోవాల్సిన వైద్య జాగ్రత్తలు నిర్వహించారు. ఆసుపత్రిలోని మిగిలిన వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వచ్చిన తర్వాత మనం ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఆర్డర్స్ వెళ్తే ఎవరు కూడా రిజెక్ట్ చేయడానికి లేదు. అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక ఏలూరు రోడ్డులోని కాలువగట్టున వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు స్వామివారు మత్స్య అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
అర్చకులు పుట్టమన్ను తెచ్చి పాలికల్లో పోసి అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గరుడ పటాన్ని ధ్వజస్తంభానికి ఎగురవేసి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. అనంతరం హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవం క్షేత్ర పురవీధుల్లో కన్నుల పండుగగా జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పాకా సత్యనారాయణను ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు రొక్కాల నాగబుజ్జి భీమవరంలో ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన పాకా సత్యనారాయణ రాజ్యసభగా సభ్యులుగా ఎన్నిక కావడం సంతోషదాయకం అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో స్వామివారి శతజయంతి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11న ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ MNSK జనార్దన్ రావు తెలిపారు. హైదరాబాద్ ప్రముఖ ఆసుపత్రిలో పనిచేసి విశేష అనుభవం కలిగిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ MNSV మురళీకృష్ణచే ఉచిత వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.